రీసెంట్లీ మన కామెంట్స్ లో చూసుకున్నట్లయితే వన్ ఆఫ్ ది కామెంట్ అయితే నేను ఏఆర్ఎం మూవీ కూడా రిలీజ్ అయింది భయ అండ్ కంప్లీట్లీ దీన్ని ఆన్ స్క్రీన్స్ మీద వాచ్ చేయాలా వద్దా అన్నారు. సో ఆ బ్రో కోసం ఇది వీడియో చేస్తాను. కంప్లీట్లీ అయితే ఈ మూవీ అనేది ఆన్ స్క్రీన్స్ మీద వాచ్ చేయాలా వద్దంటే మూవీ అయితే ఓకే బ్రో, యావరేజ్ గా అయితే ఉంది. ఇంకా కంప్లీట్లీ చూసుకున్నట్లయితే మూవీలో ఏదైతే జనరేషన్స్ స్టోరీ రివీల్ చేయట్లేదు, జనరేషన్స్ వైజ్ చూపించే పద్ధతి స్క్రీన్ ప్లే ఉందో దానికైతే అప్రిషియేట్ చేయొచ్చు. ఎందుకంటే ఆ పద్ధతి ఏంటి ఆ సింబాలిక్ గా అంటే ఆ టైం పీరియడ్ లో మనకి మూవీని తీసుకొస్తూ కంప్లీట్ గా ఏదైతే స్టోరీ లైన్ ఉంటుందో ఆ స్టోరీ లైన్ మూవ్ అవుతూ అండ్ ల్యాగ్ లేకుండా అండ్ ఫాస్ట్ కటింగ్ సీన్స్ లో అయితే మనకి ఈ యొక్క మూవీని అయితే ఎడిట్ చేయడం అయితే జరిగింది. అది కూడా జనరేషన్స్ చేంజ్ చేసే పద్ధతి అనేది చాలా బాగా వర్కౌట్ అయింది. సో కంప్లీట్లీ చూసుకున్నట్లయితే ఇంకా స్టాచ్యూ కానీ ఇదంతా మూవీ స్టోరీ అనేది మనం ఎక్కడ రివీల్ చేసుకోం మన ఛానల్స్ లో, కాబట్టి మూవీ అనేది యావరేజ్ ఉంది. మూవీని ఆన్ స్క్రీన్స్ మీద వాచ్ చేయొచ్చు అవుతుందండి. అండ్ ప్రజెంట్ రిలీజ్ అవుతున్న మూవీస్ లో అయితే మనకి కంపాటబిలిటీ అయితే ఇది అయితే నేనైతే చెప్పను. ఏఆర్ఎం మూవీ అనేది స్కిప్ చేసేవచ్చు, ఎందుకంటే మత్తు వదలరా 2 భలే ఉన్నాడు, భలే బాగున్నాడు. సో ఇలాంటి మూవీస్ అనేవి మనకి చాలా వస్తున్నాయి కాబట్టి వాటి రివ్యూస్ కూడా ఒకసారి మనం చూసిన తర్వాత అండ్ కంప్లీట్లీ వాటిని కూడా మూవీస్ ఆన్ స్క్రీన్ మీద వాచ్ చేసి మీకు కంప్లీట్ రివ్యూ అనేది మన ఛానల్ అయితే ఇస్తాను. సో దాన్ని చెప్పడానికి కంప్లీట్ ఈ మూవీ రివ్యూ చెప్పలేదని అయితే చాలా మంది కామెంట్ చేశారు. సో దీని గురించి అయితే ఈ వీడియో అయితే చేయడం అనేది జరిగింది. సో కంప్లీట్లీ ఈ యొక్క మూవీని ఆన్ స్క్రీన్ మీద వాచ్ చేయాలంటే స్కిప్ చేసేవచ్చు. ఈ యొక్క మూవీ అనేది అంత వర్తబుల్ టు ప్రెసెంట్ టైంలో అయితే అంత వర్తబుల్ అయితే కాదు. మూవీ నాన్ స్క్రీన్స్ మళ్ళీ చూసుకోవచ్చు. అండ్ కంప్లీట్లీ ఇంక చూసుకున్నట్లయితే రిలీజ్ అవబోతున్నటువంటి లేటెస్ట్ మూవీస్ ఏవైతే ఉన్నాయో మత్తు బదలరా 2 అనేది మనకి ఈ రోజు అయితే రిలీజ్ అవుతుంది. సో మనకి ఈ రోజు కానీ నేను టుమారో అయితే మార్నింగ్ అయితే మన రివ్యూ అనేది షేర్ చేస్తాను. సో వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎవరైనా ఉంటే కింద ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ని ట్యాప్ చేసుకొని నేను చేసే ప్రతి రివ్యూ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం. అండ్